శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 3 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు శివరామదాస్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీరు ఒకసారి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అలాగే అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కలుపుకోటుగా ఉంటారనమాట. అలాగే అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి. కానీ ఏంటంటే వీరు పేదరికం వల్ల వీరు ఏమీ చేయలేకపోతూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో వీరికి డబ్బును బాగా సంపాదించడం వంటి కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి. మనిషి అన్నాక సర్వసాధారణం కదా. ప్రతి ఒక్కరు కూడా డబ్బును బాగా సంపాదించాలి, నలుగురిలో కూడా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, నలుగురిలో మేము బాగుండాలని, దర్జాగా ఉందా కనిపించాలని చెప్పి మానవ నైజం అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది సహజంగానే. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఏంటంటే డబ్బును బాగా సంపాదించాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అవసరార్థం ఏదో ఒకటి తప్పకుండా వారికి చేయవతలు అందించాలి. మనసైన సరైనటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళని కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే మన భార్య కావచ్చు, ఇలా ఎవరికైనా కానీ వారి అవసరాలను తీర్చలేకపోతే ఈ జీవితం ఎందుకంటే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఇవి ఏంటంటే మీకంటే కూడా మీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి కూడా చిన్న వయసులోనే మీకు బరువు బాధలు కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుంటారు. అలాగే కష్ట నష్టాల గురించి కూడా మీకు ప్రతి ఒక్కరు తెలుసండి. ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా అన్నీ అనుభవించి మరి ఏంటి ఈ కష్టం వస్తే మేము ఏం చేయాలి, ఈ సమస్య వస్తే మేము ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు. అలాగే మీకు డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ఆలోచన ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే కనుక నలుగురిలో కూడా మిమ్మల్ని చాలామంది హీనంగాను అలాగే తక్కువ చేసి మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మిమ్మల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కుతూ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో డిపెండ్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఉండడం వల్ల మీరు కొంచెం దాన్ని పౌరుషంగా తీసుకొని మేము వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, మేము ఏంటనేది నిరూపించుకోవాలని చెప్పి ప్రతి క్షణం కూడా పరితపిస్తూ ఉంటారు. అలాగే వారిలో మేము ఒక సపరేట్ మాకంటే ఒక మంచి పొజిషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పి మీకు మీరుగా ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మీకున్నటువంటి ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా అధిరోహించి జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా మాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ మేము సంపాదించుకోవాలని చెప్పేసి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారు. శ్రమజీవులు అని చెప్పుకోవచ్చు. శ్రమను కూడా చాలా ఇష్టంగా చేస్తారు. అంటే మా కోసము కాకపోయినా మా కుటుంబం కోసమే నేను సంతోషంగా ఉండడము చూడాలనేటువంటి ఒక ధ్యేయంతో నిరంతరం కూడా శ్రమను కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ చేస్తారనమాట. ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే రేపటి రోజున తొలగిపోతాయండి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. తద్వారా మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా మీరు రేపటి రోజున సకాలంలో పూర్తి చేస్తారు. మీకు ఎవరైతే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అయితే మీకు దక్కుతాయండి. అంటే మీరు సకాలంలో పని పూర్తి చేయడమే కాకుండా వారికి ఏదైనా అంటే మీ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఏదైనా మీ పై అధికారులు ఏదైనా ఒక మంచి ఐడియా లాంటివి ఇవ్వడం కానీ, వారికి మీరు చెప్పినటువంటి విషయాలు సలహాలు కానీ నచ్చడం కానీ, వాటి ద్వారా మీకు ఒక మంచి గుర్తింపునైతే మీ యొక్క ఉద్యోగంలో మీరు చేసినటువంటి మీ ఉద్యోగంలో ఏదైనా పై పొజిషన్ మీకు ఇవ్వటం కానీ, లేదంటే నలుగురు ముందు మీకు మంచి ప్రశంసలు మిమ్మల్ని పొగడడం కానీ ఇలాంటివి చేస్తారనమాట. మీకంటూ ఒక స్పెషల్గా మిమ్మల్ని నలుగురిలో కూడా హుందాగా గౌరవిస్తారు. మీ పై అధికారులు దాని ద్వారా మీకు మీ మనసుకు చాలా రిలాక్స్ అనిపిస్తుందండి. అలాగే మీ పని మీరు గుర్తించాలని చెప్పి ముఖ్యంగా చాలా ఆనందపడతారు. అలాగే నలుగురిలోనూ మీకంటూ ఒక స్పెషల్గా మిమ్మల్ని అందరి ముందు
గౌరవించినటువంటి ఆ గౌరవ భావం మీకు దక్కినందువల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీకు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశివారు రేపటి రోజున చిన్ననాటి స్నేహితులతో కాసేపు చక్కగా కాలక్షేపం చేస్తారు, బయటకు వెళ్తారు, వారితో టైం స్పెండ్ చేయాలని చెప్పి మీరైతే అనుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోకండి. ఒకవేళ ఏర్పరచుకున్నా కూడా ఎంతవరకు అంటే మాట మాట్లాడినట్టుగా ఉండాలన్నమాట. మీ గురించి అలాగే మీరు చేసేటువంటి పని గురించి ఇటువంటి వ్యవహారాలు ఏమీ కూడా వారికి చెప్పకుండా ఉండడం అయితే మంచిది. అలాగే రేపటి రోజున మీ చుట్టూ ఎవరైనా సరే మిమ్మల్ని అబ్జర్వ్ చేసినట్లు అనిపించినా కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా మర్చిపోకండి. రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల కూడా మీ సోదరిమణుల వర్గం నుండి కూడా మీకు కొంచెం చేదు అనుభవాలు అయితే మిగులుబాటు అవుతాయి. అంటే మీకు వారికి ఏదైనా మాట రాని లేదంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కొంచెం మీ ఇద్దరికి కూడా ఏదైనా వాగ్వాదం చోటు చేసుకోవడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. భూములకు అలాగే ఎవరైతే గృహ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశి వారు అటువంటి వారికి కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే ఉంటాయండి. దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా మీకు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక ఇంట్లో ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి రేపటి రోజు మీరు తప్పకుండా పాత్రలు అవ్వాలి. అంటే ఆవు నేతితో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు చక్కగా పూజ చేసుకోండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి తెలుపు పసుపు రంగు బట్టలు ధరించండి. స్వామివారికి చక్కగా పూజించడానికి మీరైతే ప్రయత్నం చేయండి. అలాగే మీరు రేపటి రోజున మీ ఆదాయం అనేది ఎక్కువగా రేపటి రోజున అయితే పెరగటం అయితే మీరు చూస్తారు. అప్పుల బాధ నుండి కూడా మీకు కొంచెం విముక్తి అయితే లభిస్తున్నట్లుగా మీ మనసు కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా ధైర్యం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనసులో మాత్రం చిన్నపిల్లల మనస్తత్వంలాగా ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా తెలియతో చేసినప్పటికీ ఏ సమస్య వచ్చిందా కూడా ధైర్యంగా ఎదుర్కొనేటప్పుడు కూడా ఏంటంటే అండి లోపల ఏదో భయం అనమాట. అంటే ఏం జరుగుతుందో, మేము ఏం చేసాం కదా, ఈ పని రిజల్ట్ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదో, మాకు ఎలా ఉంటుందో, మా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న పిల్లల మనస్తత్వంలాగా కంగారు పడిపోతూ ఉంటారు. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారనుకోండి, అది ఈ రోజు మనకు ఒక సక్సెస్ని ఇవ్వకపోయినా కూడా ముందు ముందు రోజుల్లో మనకు ఒక మంచి సక్సెస్ని ఇస్తుంది. అలాగే మన గురించి నలుగురు చెప్పుకునేలాగా భగవంతుడు కూడా ఒక మంచి అనుగ్రహాన్ని మా అవకాశాన్ని మనకు తప్పకుండా కల్పిస్తాడు. అంటే మనం చేసినటువంటి కష్టాన్ని ఏది కూడా వృధాగా పోనివ్వకుండా ఆ ధర్మానికి కాకుండా అధర్మానికి రోజులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అధర్మంగా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అధర్మాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆయనకు దగ్గరకు చేర్చుకోడండి. వారికి ఏదైనా ఒక రూపాయి వస్తున్న అదృష్టం అనేది వారికి కలిగినట్లుగా మనసుకు అనిపించినా కూడా ఏంటంటే వారు చేసినటువంటి పూర్వజన్మల కర్మల ఆధారంగా కొంతమందికి ఏంటంటే ఒక రూపాయి సంపాదించి అదృష్టం అనేది వారి వెంట కనిపించినట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏదంటే ఆలస్యంగా ఒక రూపాయి వచ్చినా కూడా అది శాశ్వతంగా నిలబడేలాగా ఉంటుంది. అలాగే మనము దాన్ని అనుభవించినా కూడా చాలా తృప్తిగా అనుభవిస్తాం. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో మాత్రం ఉండకండి. మీకు దక్కవలసింది మీకు దక్కుతుంది. దక్కిన దాంట్లోనే మీరు తృప్తిని ఎత్తుక్కోండి. లేదా దానికోసం పరుగులు పెట్టకండి. ఇక ఈ చిన్ననాటి జీవితంలో ఏంటంటే ఇది లేదు అది లేదు అని చెప్పేసి అనుకోకుండా మనకున్న దాంట్లోనే మనం సంతృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండగలిగితే భగవంతుడికి పోనీలండి వీడికి ₹1 ఇచ్చాము, ఆ రూపాయలు ₹1/2 చూసుకొనైనా వీడు తృప్తిగా ఉన్నాడు. కొంతమందికి ₹10 ఇచ్చినా కూడా ఆ తృప్తి అనేది ఉండదు, ₹100 ఇచ్చినా లేదు అని పాకులాడుతుంటా అని చెప్పి వారిని చూసి భగవంతుడు మెచ్చుకోడు, మనల్ని చూసి మెచ్చుకుంటాడు. కాబట్టి మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఆయన మార్గంలో తప్పకుండా నడుచుకోవాలి. కాబట్టి మనకు ఉన్న దాంట్లో సంతృప్తిని పొందాలి. మనకు ఉన్నటువంటి వస్తువులను చూసి మనకి ఇది చాలు, మనకి ఇంతవరకు దక్కాలని చెప్పి ఉంది, ఇంతవరకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి సంతోషంగా ఉండడం తప్ప మనం చేసేది ఏమి లేదండి. మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ రాశి వారికి మీరు పడినటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి గుణపాఠం అయితే నేర్పిస్తాయి. అలాగే ఎవరు ఏంటి ఈ సమాజంలో మనుషులు ఎలాంటి వాళ్ళు ఎటువంటి మనసులకు అయిన వారు అనేది కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. సకాలంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయండి. ఒక దైవానుగ్రహం అనేది మీకు పైన పుష్కలంగా కనిపిస్తుంది. దానివల్ల మీ జీవితంలో మార్పులు కూడా రావడం అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే మీకు మీరుగా క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే అవుతారు.
ఈ రాశి పరంగా విద్యార్థులకు చూసినట్లయితే మంచి విద్య లభిస్తుంది, మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా మంచి ఇబ్బందులని లేకుండా తొలగిపోయి మంచి జీవితం అయితే వస్తుందండి, మంచి లాభాల బాట పడుతుంది. ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున చాలా అద్భుతమైన రోజు, మంచి జీవితం అయితే ఉంటుంది, జీతాలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు, గొప్ప గౌరవం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తాయి. మరి తెలుసుదాకండి మీన రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.